జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. సో డెఫినెట్లీ రాష్ట్రంలో కేంద్రంలో మనమే అధికారంలో ఉన్నాం. కేంద్రంలో మనమే రెండో అతిపెద్ద భాగస్వామి. సో వ్యవస్థలను, కేంద్రాన్ని, ప్రభుత్వాలను అన్నింటినీ ఉపయోగించి జగన్ను దారుణంగా దెబ్బ కొట్టచ్చు అని భావించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం తిరక్కముందే జగన్ను దెబ్బ కొట్టడం అనేది ఎంత పెద్ద టాస్కో, అండ్ జగన్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో దాన్ని తిరిగి వ్యూహాలు అమలు చేయాలన్నా కూడా మనమే ఆ ట్రాప్లో ఏ విధంగా చిక్కుకుపోతామో సంవత్సరం తిరకముందే చంద్రబాబు గారికి అర్థమైంది. అందుకు ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ కోపంలో వాళ్ళు ఒకసారి ఏం మాట్లాడుతున్నారో కూడా క్లారిటీ లాగా లేకుండా అర్థం కావడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం ఆయన బద్నాం చేయాలి, ఆయన రాక్షసుడిగా జనం ముందు చిత్రీకరించాలి అని ఆ కారణాలు ఏమీ లేకుండానే వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు, పత్రికలు, టీవీ ఛానల్లో కూర్చొని ఆ స్లీపర్ సెల్స్ మేధావులు, వివిధ పార్టీలకు సంబంధించి అంటే టీడీపీకి తోక పార్టీలుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఒకే లైన్ మీద ప్రచారం చేస్తూ ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఫెయిర్ పాలిటిక్స్ వైపే వెళ్తూ ఉన్నారు. ఆ ఫెయిర్ పాలిటిక్స్లో కూడా తన దగ్గర ఏదైతే ఒక తిరుగులేని అస్త్రం ఉంటుందో క్రెడిబిలిటీ, విశ్వసనీయత అని, ఆ క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనే అస్త్రాలనే వాళ్ళ పార్టీ శ్రేణులకు కూడా అందించి మీరు వాటినే క్షేత్రస్థాయి నుంచి చంద్రబాబు గారి మీద ప్రయోగించండి అని చెప్పి తిరుగులేని అస్త్రాలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, వెళ్ళి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో. రీకాలింగ్ అంటే ఏంటి? చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత లేదు, ఇచ్చిన సంక్షేమ పథకాలు, మాటిచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఎన్ని మాటలు అన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. అండ్ విపరీతంగా అప్పులు చేస్తూ ఉన్నారు, ఆ అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కూడా తెలియడం లేదు. సో ఇవన్నీ ప్రయోగిస్తూ ఉన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన క్రెడిబిలిటీ ఉంది. 2019 ముందు తాను ఏదైతే మేనిఫెస్టో రూపంలో మాటిచ్చారో అవన్నీ కష్టమైన, నష్టమైన అడుగు వెనక్కి వేయకుండా అమలు చేసి ముందుకే వెళ్ళారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా కొందరు ఈ సంక్షేమ పథకాల అమలులో మేము జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేంలే అని వాళ్ళు నవ్వుతూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆఫ్ ది రికార్డ్. ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా లాంటివి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూట్ చేశారు. తప్పించుకునేకి కారణాలేమీ ఆయన అన్వేషించలేదు. ఇప్పుడు అదే ఫెయిర్ పాలిటిక్స్, అదే క్రెడిబిలిటీనే వాళ్ళ శ్రేణులకు ఇచ్చారు. వెళ్ళి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేర జనంలోకి వెళ్ళండి. సో దట్ జగన్ ఏంటి, రెండు ప్రభుత్వాల మధ్య, ఇద్దరి నాయకుల మధ్య విశ్వసనీయత, మాటిస్తే మాట మీద నిలబడడం, ఆ కంపారిజన్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేక ప్రచారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఏమో అబద్ధాలు, దుష్ప్రచారాలు, అసభ్య పదార్థాలు, స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళని ప్రయోగించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, నాడు నేడు ఇప్పుడు జనానికి చూపెడితే చాలు. జనానికి చూపెడితే చాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అదే చేయబోతుంది. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనీసం ఒక అస్త్రం కూడా లేదు. ఏమని అడ్డుకుంటారు? జగన్ మాటిచ్చి మాట తప్పారు 19లో అని ప్రచారం చేయగలుగుతారా? జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని జనానికి చెప్తారా? ఈ పత్రికల్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అయితే కూర్చొని ఏది నోటికి వస్తే చెప్తారు. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు పోతే జనం అడుగుతారు, ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అని. సో ఇప్పుడు జగన్ ప్రయోగిస్తున్నటువంటి అస్త్రానికి చంద్రబాబు గారి దగ్గర సమాధానం లేదు. నెక్స్ట్ రాబోయే 3.5 సంవత్సరాలు కూడా జగన్ ఇటువంటి అస్త్రాలే ప్రయోగించుకుంటూ వెళ్తారు. సో చంద్రబాబు గారి క్యాంపు దగ్గర డెఫినెట్లీ నో ఆన్సర్. అమరావతిలో ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటున్నాం. 3 పంటలు పండే భూములు ఇప్పటికీ 54,000 ఎకరాలు, ఇప్పుడు ఇంకో 44,000 ఎకరాలు, మొత్తం 1,00,000 ఎకరాలు. అసలు పంటలు పండే భూమి ఎంత తీసుకుంటున్నాం? విదేశాల నుంచి 1,000 కోట్ల అప్పులు తెస్తున్నాం. అమరావతి వాళ్ళకు రేట్లు పెంచుతూ ఉన్నాం. వాళ్ళకు పింఛన్లు ఇస్తాం, ఫ్రీ విద్య ఇస్తాం, ఉచితంగా వైద్యం ఇస్తాం వాళ్ళకు. మేము అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పి రాష్ట్రం అంతా పోయి చెప్పలేరు కదా. ఇంకేం చెప్పాలి? తల్లికి వందనం ఒకటి చెప్పుకుంటూ వెళ్ళాలి. సో ఏ ఊరికి వెళ్ళినా రాని వాళ్ళు కొందరు కనిపిస్తూ ఉన్నారు.
వాళ్ళు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారో తెలియదు. పోనీ ఒక తల్లికి వందనాన్ని పట్టుకొని ఎంత దూరం వెళ్తారో తెలియడం లేదు. ఇంకా నెక్స్ట్ ఏమన్నా మహిళలకు ఫ్రీ బస్ అని అంటే ఆగస్టు 15 తర్వాత మరి అప్పుడేమన్నా దాన్ని ప్రచారం చేసుకోవడానికి ఏమన్నా ఉంటుందేమో. వీళ్ళు ఇంతకుముందు ఇంటింటికి వెళ్ళి బాండ్లు రాయించారు అధికారంలోకి వస్తే ఏంటి అని. ఇప్పుడు వైసీపీ వెళ్ళి ఆ బాండ్లను మళ్ళీ బయటకు తీస్తుంది. అదిగోండి అమ్మా, చంద్రబాబు మనుషులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంతకుముందు వాళ్ళు బాండ్లు ఇచ్చారు, ఇంత ఇస్తామని, మీకు ఇంత వచ్చిందా లేదా చూసుకోండి అమ్మా అని వైసీపీ వాళ్ళు చెప్పిపోతారు. టీడీపీ వాళ్ళు పోయినప్పుడు అడుగుతారుగా, అదిగో మీరేనాయా బాండ్లు ఇచ్చిపోయారు, ఎంత ఇచ్చారు మాకు ఈ బాండ్లలో అని. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 నెలకి ఇస్తామన్నారు, సంవత్సరానికి 18,000 ఇచ్చారా అని అడుగుతారు. ఇచ్చారా అని అడుగుతారు. నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటారు. జనవరికి ఏమైనా కనుక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారా అంటారు. బీసీలకు 50 ఏళ్ళకి పింఛన్ ఇచ్చారా అంటారు. చాలా అడుగుతారు. మా పిల్లలు ప్రభుత్వ బలలో చదువుకుంటే ఇంతకుముందు కంప్యూటర్లు ఏమో ఇచ్చారు కదా అంటే ట్యాబులు, మీరు ఏమైనా ఇస్తున్నారా అంటారు. పోతే అవన్నీ ప్రజలు కొత్తగా అడగక్కర్లే. చంద్రబాబు గారు వాళ్ళ మనుషులు ఇంతకుముందు చెప్పి వచ్చారు ఎన్నికలకు ముందు. జనం మర్చిపోయారేమో అని చెప్పి వైసీపీ గుర్తు చేస్తూ ఉంది. వైసీపీ గుర్తు చేయడం అంటే బై డిఫాల్ట్గా 5 ఏళ్ళ జగన్ ప్రభుత్వాన్ని కానీ గుర్తు చేస్తారు. ఆ కంపారిజన్ తీసుకొని వస్తారు. మరి చంద్రబాబు గారి దగ్గర వాళ్ళ టీం దగ్గర సమాధానం ఉందా? ఏమని సమాధానం చెప్పుకుంటారు? నాకైతే డౌటే, ఆశ్చర్యమే. ఏదో పైన చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి కింద ఎమ్మెల్యేలు వాళ్ళకి ఫేవర్గా ఉన్నారే, ఆ ఊర్లో 2 ఇళ్ళు, ఈ ఊర్లో 2 ఇళ్ళు వెళ్ళి మామ అనిపించి కార్యక్రమాన్ని ముగించుకొని వస్తారేమో. లేకపోతే ఒక సంక్షేమ పథకాల రూపంలోనే కాదు, చిరుద్యోగులను వేధించడం దగ్గర నుంచి, బదిలీలలో వేధింపుల దగ్గర నుండి, ఇసుక రేట్ల దగ్గర నుంచి, ఇసుక మట్టి దోపిడీ దగ్గర నుంచి, ప్రతిదీ పెరిగిపోతున్న ధరల దగ్గర నుండి అన్నిటి మీద ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. కరడుగట్టిన కులాభిమానులు, పార్టీ అభిమానులు సైలెంట్ ఉండొచ్చాము, కానీ ప్రజలు సైలెంట్ ఉండే పరిస్థితి లేదు. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీం కూడా డెఫినెట్లీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేది తిరుగులేని అస్త్రాలే. వాళ్ళు మాట్లాడినవే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. నాయకుల మధ్య క్రెడిబిలిటీ కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు జనం దగ్గరికి టీడీపీ వాళ్ళు వెళ్ళి, ఏమమ్మా జగన్ సైకో, జగన్కి 11 వచ్చాయి, జగన్ ఇట్లా అవుతాడు, జగన్ అట్లా అవుతాడు, జగన్ కూర్చుంటే బాగోడు, నిలబడుకుంటే బాగోడు, ఇవన్నీ టీవీ స్టూడియోలో కూర్చొని జూనియర్ ఆర్టిస్టులు అంటారు కదా కొందరు, 5 పైసల నటులు ఆర్టిస్టులు ఉంటారు ఇక్కడ, స్క్రిప్ట్ రైటర్లు, వాళ్ళు కూర్చొని మాట్లాడినట్లు క్షేత్రస్థాయికి వెళ్ళి మాట్లాడలేరు కదా, జనం తిరగబడతారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నదానికి చంద్రబాబు గారి వైపు నుంచి ఆ సమాధానం ఏముంది? పోయిన వాళ్ళ మేనిఫెస్టో తీసుకెళ్ళి అన్నీ అమలు చేస్తామని చెప్పగలుగుతారా? ఇంతకుముందు వైసీపీలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు పోయినట్లు ఏ విధంగానూ దీనికి కౌంటర్ లేదు. మీరు చూడండి, చాలా సైలెంట్గా మామ అనిపించేస్తారు. ఈ టీడీపీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పర్యటనలకు రారు, వచ్చినా వాళ్ళ ఫేవర్గా 1-2 ఊర్లలోనే. మీరు గమనించండి, తెలుస్తుంది.